ఓం హర్ హర్ మహదేవ్. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రయాణం చేయబోతున్నాం. సృష్టి, కాలం, చైతన్యం ఇలాంటి ఎన్నో పెద్ద పెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతికే ఒక అద్భుతమైన పురాతన గ్రంథంలోకి వెళ్దాం. అదే శివపురాణం. ఇది కేవలం కథల పుస్తకం కాదండోయ్, విశ్వాన్ని అర్థం చేసుకోటానికి ఒక గైడ్ లాంటిది. ఈ దేశకాలాలకు అంటే సమయానికి, ప్రదేశానికి అందని ఒక అనంతమైన, స్వచ్ఛమైన చైతన్యం, అదే బ్రహ్మం అని మన గ్రంథాలు చెబుతాయి. అసలు ఈ ఆలోచనే కదా మనిషి అన్వేషణకు మూలం. వేల సంవత్సరాలుగా మనం ఎక్కడ్నుంచి వచ్చాం, మన ఉనికికి అర్థమేంటి అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. శివపురాణంలాంటి గ్రంథాలు ఆ అన్వేషణలో మనకు దారి చూపిస్తాయన్నమాట. అందుకే అంటున్నాను, శివపురాణాన్ని మనం కేవలం ఒక మత గ్రంథంగా చూస్తే సరిపోదు. ఇది ఒక ఫిలాసఫికల్ జర్నీ లాంటిది. మనందరికీ వచ్చే కొన్ని ప్రాథమిక ప్రశ్నలుంటాయి కదా, అంటే అసలు ఈ సృష్టి ఎలా మొదలైంది, మన జీవితానికి అర్థమేంటి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తుంది ఈ పురాణం. ఒక్కసారి ఆలోచించండి, ఒకే పుస్తకంలో విశ్వం ఎలా పుట్టిందో చెప్పే మ్యాప్, దేవతల అద్భుతమైన కథలు, ఇంకా మనల్ని మనం తెలుసుకునే దారి, ఇవన్నీ ఉంటే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది కదా. శివపురాణం అలాంటిదే. ఈ మూడింటినీ ఒకే చోట కలిపిన ఒక అద్భుతమైన గ్రంథం. సరే, ఇక ఆలస్యం చేయకుండా దీని లోతుల్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అసలు ఈ గ్రంథం ఏంటి, ఇది ఏ సాహిత్య సంప్రదాయానికి చెందిందో కొంచెం తెలుసుకుందాం. సరే, పురాణం అనే పదం మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అసలు పురాణం అంటే ఏమిటి? చాలామంది ఇవి పాత కథలు అనుకుంటారు, కానీ అంతకంటే చాలా ఎక్కువ. ఇవి ఒక రకంగా ఎన్సైక్లోపీడియాలు లాంటివి. వీటిలో చరిత్ర, కాస్మాలజీ, ఫిలాసఫీ, దేవతలు, రాజుల వంశచరిత్రలు అన్నీ ఉంటాయి. మన హిందూ సంప్రదాయంలో చూసుకుంటే ఇలాంటివి మొత్తం 18 ప్రధాన పురాణాలు ఉన్నాయి. చాలా ముఖ్యమైనవి కాబట్టి వీటిని మహాపురాణాలు అని పిలుస్తారు. ఈ 18 మహాపురాణాల లిస్ట్లో శివపురాణానికి సాధారణంగా 4వ స్థానమిస్తారు. ఇది ప్రధానంగా శివుడినే పరమాత్మగా కీర్తిస్తుంది. అందుకే దీనికి అంత ప్రత్యేకత. దీని సైజ్ గురించి తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఒరిజినల్గా ఇందులో 1,00,000 శ్లోకాలుండేవట. కాని మనలాంటి వాళ్లకు సులభంగా అర్థం కావాలని వ్యాసమహర్షి దీన్ని 24,000 శ్లోకాలకు తగ్గించారని చెబుతారు. అప్పటికి చాలా పెద్దదే కదా. సరే, ఇక ఈ పురాణంలో ప్రధాన దైవం ఎవరంటే శివుడు. ఆయన గురించి మనందరికీ తెలిసిందే, కాని ఆయన స్వభావం చాలా సంక్లిష్టమైనది, బహుముఖమైనది. దాని గురించి ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. శివుడిని అర్థం చేసుకోవాలంటే ఇక్కడే అసలు విషయం ఉంది. ఆయన ఒకేసారి 2 విభిన్నమైన రూపాల్లో కనిపిస్తాడు. ఒకవైపు మనం పూజించే, ధ్యానించే ఆకారమున్న దేవుడు. మరోవైపు చూస్తే అసలు ఏ రూపం, గుణం లేని, అనంతమైన, నిరాకారమైన పరమసత్యం. ఫిలాసఫీలో ఈ 2 రకాల స్వభావాలను నిర్గుణ, ఇంకా సగుణ అంటారు. చాలా సింపుల్. నిర్గుణ అంటే గుణాలు లేనిది, రూపం లేనిది, ఆ అనంతమైన చైతన్యం. అదే సగుణ అంటే మనం పూజించే, కథల్లో వినే ఒక నిర్దిష్ట రూపం, గుణాలు ఉన్న దేవుడు. శివుడు ఈ రెండింటికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. ఆయన నిరాకారుడు, అదే సమయంలో సాకారుడు. చూడండి, ఒకవైపు ఆయన పరమయోగి, అంటే పూర్తి వైరాగ్యం. మరోవైపు ఆయనే ఒక గృహస్థుడు, అంటే కుటుంబ బాధ్యతలున్నాయి. లయకారుడిగా అన్నీ నాశనం చేస్తాడు, కాని నటరాజుగా మళ్లీ సృష్టిస్తాడు. ఇవన్నీ కాంట్రడిక్షన్గా అనిపిస్తాయి కదా. కాని అసలు పాయింట్ ఏంటంటే జీవితంలోని ప్రతి ఆస్పెక్ట్, మంచి చెడు, సృష్టిలయం అన్నీ ఆ దైవంలోనే ఉన్నాయి. ఏది దానికి బయట లేదు అని చెప్పడమే దీని ఉద్దేశ్యం. సరే, శివుడి గురించి తెలుసుకున్నాం. ఇక ఈ పురాణంలో ఉన్న కొన్ని అద్భుతమైన కథల గురించి క్లుప్తంగా చూద్దాం. గుర్తుంచుకోండి, ఇవి ఊరికే కథలు కాదు, విశ్వం ఎలా పనిచేస్తుందో చెప్పే కథలు. సాధారణంగా ప్రతి మహాపురాణానికి ట్రెడిషనల్గా 5 లక్షణాలు ఉంటాయట. దీన్నే పంచలక్షణ అంటారు. అవేంటంటే సర్గం అంటే ప్రాథమిక సృష్టి, ప్రతిసర్గం అంటే సృష్టి లయ చక్రాలు, తర్వాత వంశం అంటే దేవతలు, ఋషుల వంశచరిత్ర, ఆ తర్వాత మన్వంతరాలు అంటే మన కాస్మిక్ సైకిల్స్, చివరిగా వంశానుచరితం అంటే రాజుల చరిత్రలు. ఈ 5 కలిస్తేనే పురాణం ఒక కంప్లీట్ కాస్మిక్ హిస్టరీ అవుతుంది. ఈ పురాణంలో ఎన్నో అద్భుతమైన కథలు ఉన్నాయి.
కొన్ని ముఖ్యమైన వాటిని చూద్దాం. ఫస్ట్, కాముడి జననం. సృష్టిలో కోరిక, ఆకర్షణ ఎంత శక్తివంతమైనవో చెప్పే కథ ఇది. ఆ తర్వాత సతీదేవి ఆత్మాహుతి. ధర్మం కోసం, గౌరవం కోసం ఆమె చేసిన ఆ గొప్ప త్యాగం, అది శివుడిని తీవ్రమైన వైరాగ్యంలోకి నెట్టేస్తుంది. విశ్వగమనంలో అది ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఇక శివపార్వతుల దివ్యమైన పెళ్లి. ఇది కేవలం ఇద్దరి వివాహం కాదు, ఇది చైతన్యం అంటే శివుడు మరియు శక్తి అంటే పార్వతి, వీరిద్దరి కలయిక. ఇది యూనివర్సల్ బ్యాలెన్స్కు ప్రతీక. ఫైనల్గా జ్యోతిర్లింగాల ఆవిర్భావం. శివుడు అనంతమైన కాంతి స్తంభాలుగా ఎలా వ్యక్తమయ్యాడో చెప్పే కథ. చూశారా, ఈ కథలన్నిటి వెనక చాలా లోతైన ఫిలాసాఫికల్ మీనింగ్స్ ఉన్నాయి. సరే, ఇవన్నీ విశ్వం, దేవతల కథలు. మరి మనకోసం వ్యక్తిగతంగా ఈ గ్రంథం నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు? మనకు ఉపయోగపడే తాత్వికాంశాలేమున్నాయి? ఈ పురాణమిచ్చే ఒక ముఖ్యమైన సందేశమేంటంటే భక్తి యొక్క శక్తి. 3 లోకాల్లోనూ ముక్తిని పొందడానికి ఇంతకంటే సులభమైన మార్గం లేదని ఇది నొక్కి చెప్తోంది. చాలా పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా? అయితే ఈ జ్ఞానాన్ని మన జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలి? శివపురాణం ప్రకారం ప్రతి మనిషి తనను తాను అడగాల్సిన 4 ప్రాథమికమైన ప్రశ్నలున్నాయట. ఈ ప్రశ్నలే మనల్ని సెల్ఫ్ రియలైజేషన్ వైపు నడిపిస్తాయని చెబుతుంది. ఆ 4 ప్రశ్నలేంటి? పురాణం ఇచ్చే సమాధానాలేంటో చూద్దాం. మొదటి ప్రశ్న, నేను ఎవరు? సమాధానం, నేను దైవస్వరూపమైన శివుని రూపం. రెండోది, నేను ఎక్కడి నుండి వచ్చాను? శివుణ్ణి నుండే. మూడో ప్రశ్న, నా కర్తవ్యమేమిటి? శివజ్ఞానాన్ని పొంది ఆస్పృహతో బ్రతకడం. చివరిగా, నేను ఎక్కడికి వెళ్తాను? అన్ని జీవులు చివరికి శివునిలోనే ఐక్యమవుతాయి. చూడండి, మన ఉనికికి ఒక సంపూర్ణమైన ఫిలసాఫికల్ ఫ్రేమ్వర్క్ను ఇది అందిస్తోంది. సో, అంతిమంగా శివపురాణం చెప్పే ఫిలాసఫీ ఏంటంటే సర్వం శివమయం, అంతా శివుడే, ప్రతీదీ ఆయన నుంచే పుట్టి చివరికి ఆయనలోనే కలిసిపోతుంది. చివరగా ఒక ప్రశ్న, ఈ పురాణంలో చెప్పినట్టు అంతిమ సత్యం ఒక్కటే అయితే మరి మన మధ్య ఇన్ని తేడాలు, ఇన్ని విభేదాలు ఎందుకున్నాయి? మనల్ని ఏది విడదీస్తోంది? ఈ ప్రశ్నతోనే మిమ్మల్ని వదిలేస్తున్నాను. దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.